హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము చాలా బాగున్నాం. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డ్రై ఫ్రాన్స్ ఎండి రొయ్యలు ఎప్పుడో తెచ్చుకున్నాను, కానీ అవి నేను క్లీన్ చేయడం మర్చిపోతున్నా. సో ఈరోజు నాకు ఎందుకో తినాలనిపించి కొన్ని అయితే తీసుకుని నీట్గా క్లీన్ చేసి వేస్ట్ అయితే తీసేసాను. చూడండి ఎన్ని అయినాయి, కొన్ని అయినాయి. సో వాటిని నీట్గా వేడి నీళ్ళల్లో అయితే ఉంచి ఒక 15 మినిట్స్ అయితే ఉంచి వాష్ చేశాను. 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలి, ఎందుకంటే ఏమన్నా ఇసుక అట్లాంటివి ఉన్నా పోతుంది. సో ఈ కర్రీలోకి నేనైతే 3 ఆనియన్స్, మీడియం సైజ్ 3 ఆనియన్స్, 2 టమాటోస్ అయితే తీసుకుని 2 చిల్లీస్ అయితే తీసుకున్నాను. సో వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈ ఫ్రాన్స్ని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. అదే ఆయిల్లో అయితే ఆనియన్స్ అవన్నీ వేస్తాను. సో అవి కొంచెం మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఏదైనా స్మెల్ ఉన్నా చేసినా పోతుందని చెప్పి. ఇంకా నేను ఏం యాడ్ చేశాను అంటే పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కర్రీ అయితే చాలా బాగుంది. కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి, చిన్న లెమన్ సైజు పులుపు అయితే వేసుకోవాలి. ఫైనల్గా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.